మీరు మీరు మాట్లాడేది మీ డిబేట్లు ఎట్లా ఉంటాయంటే ఈ మధ్యకాలంలో ఎలా ఉంటున్నాయి అంటే చెప్తున్నా. ఒక కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి నానా నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను నాన్న అన్నాడంట. ఆహా ఎంత బాగా ప్రైజ్ తీసుకొచ్చావు నాన్న, కంగ్రాచులేషన్స్, నా పేరు నిలబెట్టావు, సెకండ్ ప్రైజ్ వచ్చిందా అంటే అవును నాన్న అంటే ఇంతకీ ఎంతమంది పాల్గొన్నారు నాన్న అంటే ఇద్దరేమో పాల్గొన్నావు నాన్న అన్నాడంట. మీరు పెట్టే డిబేట్లు అలా ఉంటాయి మూర్తి గారు. ప్రశ్న మీదే, సమాధానం మీదే, ఎక్స్ప్లెనేషన్ మీదే. మీరేం సమాధానం చెప్తారో అటు పక్క నుంచి ఆ సమాధానమే మీరు కూర్చోవటం ఏంటి మూర్తి గారు? నన్ను పిలవండి, నేను వస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ మీడియాకి, ఏ మీడియాకైనా, ఈటీవీకి రమ్మంటారా, ఏబిఎన్కి రమ్మంటారా, మహా టీవీకి రమ్మంటారా, లేకపోతే TV5కి రమ్మంటారా, ఎవరో మీరు చేస్తారా, లేకపోతే మీ కిందోళ్ళు చేస్తారా, ఇంకోళ్ళు ఎవరైనా చేస్తారా? లడ్డూ మీద సిబిఐ రిపోర్ట్ మీద కడాన జంతు అవశేషాలు కలిసిన దాని మీద నేను చర్చకు వస్తాను. మీరు చర్చకు ఆహ్వానించండి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్దాం. మీరు కూర్చుంటే ఉపయోగం ఏంటుంది అనేది నా రిక్వెస్ట్. దాన్ని మీరు కన్సిడర్ చేస్తారా, కన్సిడర్ చేయరా, లేకపోతే పారిపోతారా? సమాజం చూసుకుంటుంది. నేనైతే నా ప్రకారంగా నేను మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ ఛానల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా, వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పగలిగితే చాలు. సో నెంబర్ 3 పాయింట్, నిన్న సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో ఏముంది? గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో ఏదో మాట అన్నారు అనేటువంటి కొన్ని వార్తలు వచ్చినాయి. మేబీ అది స్పెక్యులేషనా లేకపోతే అది మంచి కరెక్ట్ వార్త, ఎందుకంటే అధికారికంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వచ్చింది కాబట్టి నేను నమ్మి తీరాల్సిందే. ఒకసారి సిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని. సిటీ రిపోర్టు పరిశీలించిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి, ఈ సిటీ రిపోర్టు మీద మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది అది తర్వాత ప్రభుత్వం మీరు చూసుకుంటారు, అది మీకు సంబంధించినటువంటి అంశం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, మీ ఇద్దరు చేసినటువంటి ఆరోపణలకి పోలీసు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి నాకు తెలిసినంత వరకు రమారమి వాళ్ళు వేసినటువంటి రిపోర్టు ప్రకారంగా 700 పేజీలకు పైగా 700 పేజీలకు పైగా రిపోర్ట్లు వాళ్ళు వేసినటువంటి ఎగ్జామ్ చేసినటువంటి డాక్యుమెంట్ల పైగా చేసి వేసినటువంటి రిపోర్ట్లో మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు అనేది ఇట్స్ అప్ టు యూ. కానీ నేను ముందుగా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, అసలు ఈ బోలే బాబా ఏదైతే ప్రథమంగా ఆరోపణలు ఎదుర్కొంటుందో, కల్తీ నెయ్యి చేశారు, కెమికల్ కలిపిన నెయ్యి చేశారు అనే ఈ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అప్రూవ్ చేసిందే 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వీళ్ళు 2 అంశాలు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒకటి, కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితే ఎవరి హయాంలో కల్తీ జరిగింది, ఎవరి హయాంలో ఈ కల్తీని నిర్ధారణ చేయడానికి ఒక పథకం రూపకల్పన జరిగిందనేది, ఈ 3 విషయాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. అసలు ఈ బోలే బాబా అనేటువంటి ఈ డైరీ మొట్టమొదటిసారిగా హరీష్ ఫిష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సబ్సిక్వెంట్గా ఇది బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్గా రూపాంతరం చెందింది. ఈ హరీష్ ఫిష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడానికి ఏ ప్రభుత్వంలో అప్రూవల్ వచ్చింది అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పనిచేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. సిట్ ఇచ్చినటువంటి ఫైండింగ్లో ఒక ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ నేను చదివి వినిపిస్తా. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ హరీష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దట్ ఈస్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, డిడ్ నాట్ ప్రొడ్యూస్డ్ కౌ మిల్క్ at any point of time since its inception. ఇన్సెప్షన్ అంటే 2014 నుంచి 19 వరకు ఈ డైరీని అప్రూవ్ చేసినటువంటి తెలుగుదేశం హయాంలో నుంచి ఈ ఇర్రెగ్యులారిటీ కొనసాగుతూ వస్తుంది.
However, the plant inspection members, without properly verifying the cow milk procurement records, they mentioned in the plant inspection report dated 27/5/2018. ఎవరున్నారండి 27/5/2018? అధికారంలో ఎవరున్నారు? అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ టీటీడీ ఎవరి బోర్డులో అప్పుడు ఎవరి దాంట్లో పనిచేస్తుంది? 27/5/2018లో ఈ బోర్డుని ఇన్స్పెక్షన్ చేసి రిపోర్టు సబ్మిట్ చేసింది మీ ప్రభుత్వంలోనే. 2018లో ఎవరి ప్రభుత్వం ఉందండి? ఎవరి ప్రభుత్వం ఉంది? ఈ ప్రభుత్వం ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందా? 2018లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. కాస్త గమనం చేసుకొని పేపర్లో ఆర్టికల్స్ రాయండి. కాస్త కాన్షియస్గా ఉండి ప్రజలకి అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు అవాస్తవాలు చెప్తే ప్రజలు కళ్ళు మూసుకొని వినేటువంటి పరిస్థితులు ఎవరు లేరు సార్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు కామ్గా శాలువాలు కప్పుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత మాత్రాన, స్క్రిప్ట్ రాయనంత మాత్రాన ప్రజలందరూ అమాయకులు. మీరు చెప్పే మాటలని నమ్ముతారు, మీ మీడియా గుప్పించేటువంటి అవాస్తవాలు నమ్ముతారు అని ఎవ్వరూ మీరు భ్రమపడకండి. ప్రజలు చాలా విఘ్నతతో ఉన్నారు, ప్రజలు చాలా ఆలోచనతో ఉన్నారు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ తెలుసున్నారు. మీలాంటి దుర్మార్గుల్ని ఈ పార్టీలో మీకు 164 సీట్లు ఇస్తే మీరు పరిపాలన చేయండిరా మగడా అంటే మీరు ఎందుకు ఈరోజు ఈ విధంగా దేవుళ్ళ మీద మీరు ఈరోజు కుతంత్రాలు చేసి రాజకీయ పార్టీలను బదనం? మీకు దమ్ము ధైర్యం ఉంటే సూపర్ 6 చక్కగా అమలు చేసి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయండి అయ్యా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆడపిల్లల మీద జరుగుతున్న ఆగాయిత్యాలను ఆపండి. ఇదిగో లా అండ్ ఆర్డర్ మేము ఈ విధంగా ఇస్తున్నాం, క్రైమ్ రేట్ని మేము ఈ విధంగా తగ్గిస్తున్నాం, ఇదిగో ఈ విధంగా మేము గంజాయిని నిర్వీర్యం చేస్తున్నాం, ఇదిగో ఈ విధంగా సిస్టమ్స్ మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, ఈ విధంగా ఉద్యోగాల కల్పన చేస్తున్నాం, ఇదిగో ఈ విధంగా కమిట్ అయినట్టుగా జనవరి 1వ తారీఖుకి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, ఇదిగో మేము ఈ విధంగా సస్యశ్యామలంగా అమరావతిని డెవలప్ చేస్తున్నాం, ఇదిగో మేము ఈ విధంగా కంపెనీలు తీసుకొస్తున్నాం, ఇదిగో ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధిని పెంచుతున్నాం, ఇదిగో జీఎస్టీని పెంచుతున్నాం, ఇదిగో అప్పులను తగ్గిస్తున్నాం, ఇదిగో ఎంప్లాయ్మెంట్ని పెంచుతున్నాం, ఇదిగో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద ప్రయత్నం చేయండి, వాటి మీద పోరాటం చేయండి, ఆ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేయండి. కానీ ఇదేమి పనికి మాలిన ఆడంగి పనులండి? నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఆడంగి అనగానే మళ్ళీ ఆడంగి మాటలు అంటారు అని అంటారు. ఆడంగి మాటలు అంటే అలా అర్థం కాదు, చేతగాని మాటలు. అరే ప్రభుత్వానికి ఎక్కి 2 నెలలు 20 నెలల పైన కావస్తుంది. అరే మరి చేసిన ఒక మంచి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? చెప్పిన ఒక దుర్మార్గకరమైనటువంటి మాట వెనక్కి తీసుకోండి. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే నేను మొన్నే అన్నా, నాతో ఒక మిత్రుడు ఫోన్ చేసి అంటున్నాడు, అన్న నువ్వేమంటా అన్నావో వెంకటేశ్వర స్వామి శాపం తగులుద్దని. తగలకని వెంటనే వెంకటేశ్వర స్వామి శాపం తగిలి కోడూరు ఎమ్మెల్యే బయటపడిపోయినాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఊగిపోయేవాడు, మాట్లాడేవాడు, మాటలు లేకుండా మీడియాకి ముఖం చాటేసి పారిపోతున్నాడు అని. ఇవి ఇంకా జరుగుతాయి సార్, ఇవి ఇంకా జరుగుతాయి. అంటే శాపం పెడుతున్నానంటే శాపం పెట్టడానికి నేనేమి అతీత శక్తులను నమ్మే వ్యక్తిని కాదు. కానీ ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో తప్పు ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మలో పనిష్మెంటు. కానీ ఇది కలియుగం సార్. కలియుగంలో తప్పు ఇప్పుడు చేస్తే పనిష్మెంట్ కూడా ఇప్పుడే. అందుకని దీన్ని కలియుగం అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చేసిన అపచారానికి, మెట్లు కడిగిన పాపానికి, సహజంగా ఎవరికైనా మెట్లు కడిగితే పుణ్యం వస్తుంది. మా గారికి మెట్లు కడిగితే పాపం చుట్టుకుంది. ఎందుకు పాపం చుట్టుకుంది అంటే, ఏమీ లేని చోట ప్రాయశ్చిత్త చేసి, ఏమీ లేని చోట దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి, ఏమీ లేని చోట కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి, ఏమీ లేని చోట ఏదో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించారు. ఇది వెంకటేశ్వర స్వామిని కాకుండా
వెంకటేశ్వర స్వామి అవతారం రాముడిని కూడా, వెంకటేశ్వర స్వామి అవతారం రాముడిని కూడా అయోధ్యకు లడ్లు పంపించారని చెప్పేసి ఆయన్ని కూడా వివాదంలోకి లాగిపడేసి, ఏ దేవుడు రక్షించాలయ్యా మిమ్మల్ని? ఏ దేవుడు కనికరించాలి? పోనీ ఎవరన్నా కనికరిద్దామని ఎవరన్నా వదులుతున్నారా? ఎవరన్నా వదులుతున్నారా? ఇక్కడ తయారు చేసిన లడ్డు 1,00,000 లడ్లు పంపించారు అయోధ్యకి. అదే ఒక క్రిస్టియన్కి మీద ఇన్స్టిట్యూషన్ మీద జరిగితే ఊరుకుంటారా? ఒక ముస్లిం మీద జరిగితే, సమాజం మీద జరిగితే ఊరుకుంటుందా అని నువ్వు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని కూడా వివాదంలోకి లాగుతుంది. బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ అదేమన్నా నాకు అర్థం కాదు. నెంబర్ 1, అసలు లడ్డూలో కల్తీ జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పటం బ్లండర్ బ్లండర్ బ్లండర్. ఈ ఒక్కటి చాలు నిన్ను మళ్ళీ ఏమన్నంటే ఏడుస్తాడు మీడియాలో. ఆపుకున్నా, మింగేశా. ఏదన్నా అన్నామనుకోండి బోరుమని ఏడుస్తారు, బాబు మషాయో అని. ఎందుకు అనవసరమైనటువంటి మాటలు? ప్రాథమికమైనటువంటి రిపోర్టు లేకుండా, ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రకటన చేసి దాన్ని మళ్ళీ మీ మీడియాల ద్వారా, మీ ప్రచార మాధ్యమాల ద్వారా, మీ పేటీఎంల ద్వారా నిరంతరం ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే అసలు పవిత్రమైన తిరుమల లడ్డూని ఎక్కడైనా చర్చకు పెట్టచ్చా? సిగ్గుందా మీకేమన్నా? రేపొద్దున కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఈ దేశంలో వాళ్ళు, ప్రపంచంలో వాళ్ళు తిరుమల వస్తున్నారు. వస్తారా రేపొద్దున ఎవరన్నా? మన ఆలయం యొక్క ప్రతిష్ట మనం రోడ్డు మీద పెట్టుకుంటామా? మన ఇంట్లో ఆడపిల్ల, మన ఇంట్లో పాప ఒక తప్పు చేసింది. నేను కంపేర్ చేయకూడదు, బట్ కంపేర్ చేస్తున్నాను. వెరీ సారీ ఫర్ ఆల్ ఐఎమ్ రాంగ్. ఒక తప్పు చేస్తే దాన్ని చర్చకు పెడతామా సార్? ఒకవేళ నిజంగానే అపచారం జరిగి ఉంటే, కల్తీ నెయ్యి జరిగి ఉంటే దాన్ని సీక్రెట్గా చేయాలి కదా. దాన్ని సీక్రెట్గా దాన్ని ఎవరినో పనిష్ చేసి ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకొని, ఇది చర్చకు రాకుండా చూసుకొని, ఎందుకంటే అల్టిమేట్గా మన పవిత్ర దేవాలయం, మన పవిత్రత ఇంకొకటి ముందు ఈరోజు నేషనల్ మీడియా మొత్తం చర్చలు మీకోసం. మీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనే బదనాం చేయాలి. ఇది మీ 1 పాయింట్ ఎజెండా. 1 పాయింట్ ఎజెండా. ఆయన క్రిస్టియన్ భావజాలాన్ని నమ్ముతారు కాబట్టి ఆయన హిందువులకి ద్రోహం చేశాడు అనేటువంటి. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ జగన్మోహన్ రెడ్డి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ టెల్లింగ్ వెరీ సీరియస్లీ. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, ఆయన పార్టీ కార్యక్రమాలను వ్యక్తిగతంగా, ఆయన రాజకీయ కార్యక్రమాలను వ్యక్తిగతంగా మీరు ఎన్నైనా విమర్శించండి. ఐఎమ్ నాట్ హియర్ టు డిఫెండ్ అండ్ ఐఎమ్ నో ఏ కన్సర్న్ ఆల్సో. ఆయనది ఒక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ. మేము ఎవరిని ఏ రాజకీయ పార్టీని డిఫెండ్ చేయము. కానీ వ్యక్తుల ప్రాథమిక హక్కులకి, వ్యక్తుల మనోభావాలకి మా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలోకి అలౌ చేయకుండా పోలీసులతో ఆపిన రోజున నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేశాను. బికాజ్ ఆయన కాన్స్టిట్యున్సీలోకి ఆయన వెళ్ళటం ఇట్ ఈస్ హిస్ ఫండమెంటల్ రైట్ అండ్ నో బడీ కెన్ ఇన్ఫ్రింజ్ హిస్ రైట్. దిస్ ఈజ్ మై వే ఆఫ్ పాలిటిక్స్. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల వెళ్తున్నప్పుడో, లేకపోతే సత్తెనపల్లి వెళ్తున్నప్పుడో, లేకపోతే గుంటూరు వెళ్తున్నప్పుడో, మిర్చి రైతులను పరామర్శిస్తున్నప్పుడో, లేకపోతే పచ్చిమిర్చి రైతులను, పత్తి రైతులను పరామర్శిస్తున్నప్పుడు, మామిడి రైతులను పరామర్శిస్తున్నప్పుడు మీరు వేల మంది పోలీసులను పెట్టి ఆపడం కూడా అన్కాన్స్టిట్యూషనల్. దానికి నేను సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. దానికి జగన్మోహన్ రెడ్డి అలాంటి సందర్భంలో వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, వ్యక్తుల పార్టీల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, భక్తుల మనోభావాలకి భంగం కలిగిన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, సెక్స్ అండ్ ఆల్, నేను మాట్లాడతా. బికాస్ నా ప్రైమరీ గోల్ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. మై ప్రైమరీ గోల్ ఈజ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్. మీ కుక్కలు ఎన్నైనా మాట్లాడుకోండి, మీ పేటీఎం కుక్కలు ఎన్నైనా మాట్లాడుకోండి, మీ కూటమిలో బావుబావుమని మరిగే కుక్కలు ఎన్నైనా మాట్లాడుకోండి. ఎవడు భయపడేవాడు లేడు, బెదిరేవాడు లేడు, అదిరేవాడు అంతకంటే లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను బెదిరించాలని చూసిన అంతకి అంత రెట్టింపై మాట్లాడతాను తప్ప ఇంచ కూడా తగ్గే మనస్తత్వం నాకు లేదు. అది మీకు చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. మిస్టర్ నారా లోకేష్ గుర్తుపెట్టుకో. సో మీరు రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళని దయచేసి టచ్ చేయకుండా ఉంటే బెటర్.
లేదు టచ్ చేద్దాము అంటే అదేమవుతో తర్వాత చూసుకుందాం. అయితే సిబిఐ చెప్పినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం కూడా నేను మీ ముందుకు తీసుకురాగలను. అల్టిమేట్గా